హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ నేను చూపిస్తుంది మా అల్లుడు శరత్ చంద్ర హ్యాపీ బర్త్డే వెళ్ళాం కదా అక్కడి వీడియో. ఇక్కడ మా పెద్ద అమ్మాయి డెకరేషన్ చేసింది. మొత్తం చాలా చక్కగా డెకరేషన్ చేసింది. మా వాడు ఫోటోలు దిగుతున్నాడు, ఫోటో షూట్ చేసుకుంటుండ అనమాట. వానికి ఇష్టం వచ్చినట్టు నేను ఇట్లా నిలబడతా అట్లా ఇక్కడ ఫోటో దించండి అని ఎక్కడంటే అక్కడ స్టైల్గా ఫోటోలు దిగుతున్నాడు చూడండి. మా శరత్ చంద్రకు ఒక స్పెషాలిటీ ఉంది మా ఫ్యామిలీలో. ఏంటంటే 4 తరాల నుంచి మా ఫ్యామిలీలో ఒక్కరే అబ్బాయిలు. 4 తరాల తర్వాత వీడు రెండో అబ్బాయిగా పుట్టిండు కాబట్టి వీడిని అందరూ గారాబం చేస్తారు మా ఫ్యామిలీలో అందరూ. అట్లని వాడు కూడా అందరితో చక్కగా ఉంటాడు. మంచిగా ఏమంటారు, ఎక్కువ అల్లరి చేయకుండా అందరితో చాలా చక్కగా ఉంటాడు. ఏం చెప్పినా నన్ను చెప్పినట్టు చేస్తాడు. అందుకే శరత్ బాబు అంటే అందరికి ఇష్టం అన్నమాట. ఇక్కడ కేక్ కటింగ్ కోసం అన్నీ సెట్ చేస్తున్నారు. వన్ ఫ్రెండ్స్ అందరు చాలామంది పిల్లలే వచ్చారు. చాలా అల్లరిగా బర్త్డే అయితే జరిగింది. చిన్నపిల్లల బర్త్డేలు అంటేనే సందడిగా ఉంటాయి కదా. అట్లనే ఇక్కడ మావాడు కూడా అల్లరిగా సందడిగా చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరితోనే ఉన్నాడు. ఇక అందుకే ఇక్కడ కనిపించట్లేదు చూడండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ సైడ్కు. ఇక్కడ వచ్చేసి నేను, మా సార్, మా శరత్ చంద్ర, మా బాపు, మా తమ్ముడు, మా పెద్ద అమ్మాయి, మా మరదలు. ఇక్కడ బర్త్డే కోసం వచ్చిన శరత్ చంద్ర ఫ్రెండ్స్, మా ఆరాధ్య, అందరు పిల్లలు ఎంత లొల్లిగా ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. ఇక్కడ వీడియో కాల్లో మా అమ్మాయి ఎగ్జామ్స్ కోసం హాస్టల్కి వెళ్ళింది. అక్కడ నుంచి తనకి శరత్ చంద్ర అంటే చాలా ఇష్టం. అని బర్త్డే మిస్ అవుతున్నా అని వీడియో కాల్లో బాధపడుకుంటూ వీడియో కాల్ చేసి చూస్తున్నది. అక్కడ మా నాన్న కూడా తనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాతో కూడా మాట్లాడుతున్నది. కరెక్ట్గా బర్త్డే టైంకి తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి హాస్టల్కి వెళ్ళిపోయింది. కేక్ కటింగ్ కోసం సెట్ చేస్తున్నారు. కేక్ చూడండి ఎంత బాగుందో. శరత్ చంద్ర అనే నేమ్ కూడా రాసిండు. ఈ క్యాండిల్ ప్రతిసారి పేలిపోతుందని క్యాండిల్ పెట్టడానికి ఇక్కడ నేను వెళ్ళాను. మావాడు కూడా పక్కకు పెట్టద్దమ్మా, అది పేలిపోయినా బయటకు పోతుంది, లేకపోతే మన మీదకి వస్తుందని అంటున్నాడు. సైడ్ కట్టిన పోయినసారి బర్త్డే అప్పుడు నా ఫేస్ దగ్గరకు వచ్చింది అది పేలి. అందుకని ఈసారి సైడ్కి ఇట్లా పక్కకు పోయేటట్టు ముట్టించినాము. అక్కడ సైడ్కి ఎవరు ఉండకుండా పెట్టి ముట్టిస్తున్నాము. శరత్ బాబుని దూరం ఉంచినాము. మా బాబుని కూడా అడికెళ్ళి జరగమని లేకుండా. ఏంటోనండి, ఈసారి కూడా ఇట్లా బస్ట్ అయినట్టే అయింది. కొన్ని క్యాండిల్స్ బాగానే ఉంటాయి కానీ కొన్ని క్యాండిల్స్ ఎందుకు ఇలా అవుతున్నాయో అర్థం కావట్లేదు అసలు.
మా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే టు యూ శరత్ అని లొల్లి లొల్లి చేస్తున్నారు చూడండి. అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు. మా వాళ్ళందరూ ఫోటోలు తీస్తున్నాం. మా మరదలు, మా బాపు. ఆరాధ్య, మా తమ్ముడు, మా బాపు, ఆరాధ్య, శరత్ చంద్ర, మా మరదలు ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ కేక్ కటింగ్ చేపిస్తారు వాళ్ళతోని అందరు కలిసి. మా హీరో చూడండి, జీన్స్ సెట్ కోసం చాలా రోజులు చూస్తున్నాడు. ఎట్టకేలకు కరెక్ట్ 1 సైజులో 1 బర్త్డేకి దొరికింది. హీరోలాగా తయారయ్యాడు. అందరు కలిసి కేక్ కటింగ్ చేసిండ్రు. ఆరాధ్య అయితే కేక్ కట్ చేయాలంటే ఎంత సంతోషమో. ఫస్ట్ మా బాబుతోనే కేక్ పెట్టిస్తున్నారు శరత్ బాబుకి. ఎప్పుడైనా ఎవరి బర్త్డేకి అయినా ఫస్ట్ మా బాబుతోనే పెట్టిస్తారు. తాత మనమళ్ళకి చాలా ప్రేమ. ఇంకా పెద్దవాడు మా నాన్న అయితే ఇంకెక్కువగా ఉంటారు. వాడు హాస్టల్లో ఉన్నాడు, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి రాలేదు ఇంకా. ఇక్కడ మా నాన్న కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు మా శరత్ బాబు. మా తమ్ముడు, మా మరదలు కూడా ఇక్కడ కేక్ పెడుతున్నారు. ఆరాధ్య కూడా కేక్ తినిపిస్తుంది ఇక్కడ. తమ్ముడు, మా మరదలు, శరత్ చంద్ర కేక్ తినిపిస్తుండ్రు ఇక్కడ. శరత్ బాబు బర్త్డే ప్రతిసారి కూడా గ్రాండ్గానే అవుతుంది. మన అదృష్టం అలా ఉన్నది. ఫస్ట్ బర్త్డే ఇంటి దగ్గర గ్రాండ్గా చేసినాం. 3rd బర్త్డే ఆరమశమ్మ దగ్గర ఇంకా పెద్దగా చేసినాం. ప్రతి బర్త్డే కూడా గ్రాండ్గానే అవుతుంది. మొత్తం ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు మా బాపు, మా తమ్ముడు వాళ్ళు. వీటన్నింటిలో ఒక బాధాకర విషయం ఏంటంటే, శరత్ బాబు అంటే మా అమ్మకి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మా అమ్మ లేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. బంగారం బంగారం అని పిలిచేవారు శరత్ బాబును. శరత్ బాబు పుట్టినప్పుడు అందరం మేమేమనుకున్నామంటే, ఫస్ట్ బాబు ఉన్నాడు కాబట్టి పాప పుడితే ఆపరేషన్ చేయించవచ్చు అని అనుకున్నాం. బాబు పుడితే మేమందరం ఏమీ పెద్దగా సంతోషపడలేదు. కానీ మా అమ్మ మాత్రం చాలా సంతోషపడ్డది. ఏమవుతుంది, బాబు పుడితే ఎన్నో సంవత్సరాల తర్వాత మనకు తరంలో బాబు పుట్టిండు అని. ఒక 2-3 ఇయర్స్ వరకు ఉంది అంతే మా అమ్మ శరత్ బాబుతో. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుంటాడు శరత్ బాబు. ఇక్కడ మేము వెళ్ళినాము. ఇక్కడ వీడియో అంతా కిందికి వచ్చినట్టుంది, కరెక్ట్ రాదు ఇక్కడ.
శరత్ బాబుకు గిఫ్ట్ ఏం తీసుకురాలేదు హడావుడిలో లేట్ అయినందుకు. అందుకే వాళ్ళ మామ డబ్బులు ఇస్తున్నారు. మా సార్కి ఏంటంటే సరి సంఖ్య ఉన్న అమౌంట్ ఇవ్వడు, బేసి సంఖ్య చేసి సరి చేసి ఇస్తాడు. అందుకే కాయిన్ కోసం ఇంతసేపు వెతుకుతున్నాడు. సార్ మా అరుణ నేను అందరం అక్షింతలు వేసి తెస్తేవాడు. చూడండి ఆవిడే నవ్వుతున్నాడు. మా మమత వస్తుంది ఇక్కడ. అందరం కలిసి కేక్ పెట్టేసి ఫోటో దిగినాం. మాకు కూడా వాడు కేక్ తినిపిస్తుండే ఇక్కడ. సరే చంద్రకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం కానీ మాకు టైం అడ్జస్ట్ కాక లేదు. అంటే ఇచ్చినాం. మా పాపకి చెప్పినాను 2-3 రోజుల్లో గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చేసేయడానికి టైం కుదురుతాయని. వాడు అప్పుడు సర్ప్రైజ్ అవుతాడు. అందరు కేక్ తినిపిస్తుండే ఇక్కడ. మా అమ్మాయిలు ఇద్దరు కేక్ తినిపించుకుంటూ ఫోటోలు దిగుతున్నారు. మా అమ్మాయి ఎత్తుకోవడానికి చూస్తే వాడేం నువ్వు ఏడెత్తుకుంటావు నన్ను నవ్వుతున్నాడు. మా తర్వాత పిల్లలు చిన్న పిల్లలందరూ ఫొటోస్ దిగుతున్నారు ఒక్కొక్కరుగా. వీళ్ళు బాయ్స్ అందరూ ఇంతకుముందు కలిసి అందరు దిగిండ్రు కదా అమ్మాయిలందరూ. అందరూ ఒకే ఫోటోలో రారని ఇక్కడ 2 గ్రూపులుగా ఫోటోలు దిగుతున్నారు. పిల్లలందరూ హాస్టల్లో పోయి తక్కువ పిల్లలు ఉన్నారు కానీ పోయినసారి బర్త్డేకి అయితే చాలా ఎక్కువ మంది ఇక్కడ. తర్వాత మా కాళ్ళ మొక్కి మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటున్నాం. పిల్లల కోసం కేక్తో పాటు ఈరోజు మిక్సర్ తేలేరా? ఏమి ఇవ్వాలి తీసానే ఇస్తాడు ఇక వీడు ఇది ఇస్తుంది చూడు ఫోటో తీస్తావు వీడియో ఫోటో తీసి రాబట్ట తీసుకున్నావు నువ్వే. ఇగో ఇగో నేను పట్టుకోలేను, అందుట్లోనే పెట్టించిన రానికి. అందరు పిల్లలందరికీ వాడే ఇచ్చాము.
స్పెషల్. జరుగు లేవు మమ్మల్ని వెళ్ళిస్తాను ఆడ కూసపోవాలి జతకు వెళ్ళిస్తాను లేదు లేదు నేనే ఇస్తాను. ఏమో చేద్దాం అనుకో ఏమో అడ్డుపండు ఉంది కదా అని తీసుకొచ్చి ఇస్తున్నాను ఇక్కడ. అన్నీ ఇచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాను. సెలబ్రేషన్స్ ఇంకా అందరికి వస్తాయి రా, ఒకరు ముందు తీసుకుంటే ఏం కాదు. అడ్డుపండు ఉంది కదా అని చూస్తే మా అమ్మలను చూసినట్టే ఉంటుంది. మా అమ్మలాగానే ఉంటుంది. ఇంకా అందరికి వస్తాయి రా, ఒకరు ముందు తీసుకుంటే ఏం కాదు.